దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. యోహాను సువార్త 16:32. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనతో ఉన్నాడు గనుక మనం ఒంటరిగా లేము. మన ప్రభువైన యేసయ్య మన తండ్రికి ప్రియకుమారుడు. మనమందరం పరలోక రాజ్య వారసులం చేయడం కోసం, తండ్రి చిత్తం నెరవేర్చడం కోసం మన యేసయ్య భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. అందరూ ఆయనను విడిచిపెట్టిన తండ్రి ఆయనను విడిచిపెట్టలేదు. మనము తండ్రిని యేసే నామంలో ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనం ఒంటరిగా ఉన్నామని కృంగిపోవాల్సిన అవసరం లేదు. సర్వశక్తిగల మన దేవుడు మనతో కూడా ఉన్నాడు కాబట్టి మనం ఒంటరిగా ఉన్నామని చింతించవద్దు. మనుషులందరూ మనల్ని తప్పు పట్టినా, మనల్ని విసిగించి బాధ పెట్టినా, మనల్ని విడిచిపెట్టినా మనం భయపడిన అవసరం లేదు. మన తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని చేయబట్టి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఒంటరిగా ఉన్న మనల్ని 1000 మంది జనాంగంగా చేస్తాడు. దీవెనలు ఇస్తాడు. సంతోషాన్ని దయచేస్తాడు. మనల్ని గొప్ప జనాంగంగా చేస్తాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.